సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఆదేశాల మేరకు మార్చి 14వ తేదీ జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మనారాజ పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల వ్యయం, కాలం వృధా కాదని, కేసు రాజీ అయిన తరువాత ఎటువంటి అపీలు ఉండదని తెలిపారు. ఈ మేరకు నేడు జిల్లా కోర్టు హాలు నందు నిర్వహించిన సమావేశంలో సీనియర్ సివిల్ కోర్టు జడ్జీలు, ఏఎస్పీ మందాజావలి, నంద్యాల డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు హాజరయ్యారు. మార్చి 14వ తారీఖున జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు వారి యొక్క ఆదేశానుసార ప్రకారం ఆల్టర్నేటివ్ రిడ్రెసల్లో భాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో క్రిమినల్ కేసులు అయితే రాజీ పడదగిన కేసులు, సివిల్ కేసులు అయినట్టయితే ఏ కేసు అయినా కూడా సివిల్ మనం రాజీ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మనకి వ్యయంతో పాటు కాలం కూడా కలిసి వస్తుంది. మామూలు రెగ్యులర్ కోర్టులో అయినట్లయితే కాలాతీతం అవుతుంది, అంటే ప్రొసీజరల్ డిఫికల్టీస్ వల్ల. అలా కాకుండా రాజీ అనేది రాజమార్గం లాంటిది. రాజీ చేసుకున్నట్లయితే ఒకసారి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతుంది. దీని మీద అప్పీల్ ఉండదు ఒకసారి రాజీ అయిపోయిన మ్యాటర్లో. కనుక కక్షిదారులందరూ కూడా సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నట్లయితే తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, డబ్బును కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ యొక్క మీడియా ద్వారా. అదేవిధంగా ఈరోజు నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా మీటింగ్ కన్వే చేయడం జరిగింది. దీని గురించి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మేడం డిఎస్పీ గారు మేడం సమక్షంలో, మా మిగతా ఆఫీసర్ సమక్షంలో ఈరోజు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ దే ఎక్స్ప్రెస్డ్ దే రెడీనెస్ టు కోఆపరేట్ ఫర్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. పోలీస్ వారికి ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.